హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలో భాగంగా అరుణ అసఫ్ అలీ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు చర్చించుకుందాం. అరుణ అసఫ్ అలీ అసలు పేరు అరుణ గంగూలీ. ఈమె 1909 సంవత్సరంలో అవిభక్త పంజాబ్లోని కాల్కాలో జన్మించింది. అవిభక్త పంజాబ్లోని కాల్కాలో జన్మించింది. ఈమె రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటిది అరుణ గంగూలీ. మరి ఈ అరుణ గంగూలీకి అరుణ అసఫ్ అలీ పేరు ఎలా వచ్చింది అంటే, ఢిల్లీలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీని ఈమె 19వ ఏటనే వివాహం చేసుకుంది. కాబట్టి భర్త పేరుతోటి అరుణ అసఫ్ అలీ అని పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితి. తన భర్త అయినటువంటి అసఫ్ అలీ 1928వ సంవత్సరంలో భారతదేశం తరపున రాయబారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కొంతకాలం పనిచేశాడు. తర్వాత ఒరిస్సా గవర్నర్గా కూడా పనిచేసినటువంటి వాడు. ఇదే అరుణ అసఫ్ అలీ మాత్రము 1932 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైనది. 1940లో గాంధీజీ నేతృత్వంలో ప్రారంభమైన వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నది. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నది. 1942లో గాంధీజీ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్ళవలసింది అని భారత స్వాతంత్రోద్యమంలోనే ప్రముఖ చివరి పోరాటంగా చెప్పబడుతున్నటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942లో ఈ క్విట్ ఇండియా ఉద్యమంలోనే బొంబాయిలోని గౌలియా గ్రాండ్ లేదా ఆగస్టు క్రాంతి మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. చాలాసార్లు అడిగారండి ఇక్కడ మనకి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మహిళా నాయకురాలు అరుణ అసఫ్ అలీ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 1946 సంవత్సరంలో మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు నిర్వహించబడుతున్నాయి. 1946లో గాంధీజీ అక్కడికి వెళ్ళాడు. గాంధీజీతో పాటు అరుణ అసఫ్ అలీ కూడా వెళ్ళింది. 1946లో మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు వెళ్ళి అక్కడ నిర్వహించిన తదనంతరము తిరుగు ప్రయాణంలో వరంగల్కు రావడం జరిగింది. అంటే 1946లో గాంధీజీతో పాటు వరంగల్ సందర్శన చేసింది అరుణ అసఫ్ అలీ. ఆమె కూడా ఇక్కడ ప్రసంగాలు చేసింది. ఈ వరంగల్ వచ్చినప్పుడు గాంధీజీ వరంగల్ రైల్వే స్టేషన్లో సమావేశమైనటువంటి వారందరితోటి ప్రజలతోటి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనే పాటను పాడించాడు. ఇదే సభలో అరుణ అసఫ్ అలీ ఆమె ప్రసంగాలు చేసింది. అతి త్వరలోనే మీ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం రాబోతుంది. అతి త్వరలోనే భారతదేశానికి కూడా స్వాతంత్రం రాబోతుంది. ఎవరు బాధపడవలసినటువంటి పని లేదు. బానిస సంఖ్యల నుండి విముక్తి అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని ఆమె ప్రసంగించినటువంటిది. 1947 సంవత్సరంలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైంది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైంది 1947లో. 1950 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీలో చేరింది. 1958 సంవత్సరంలో ఢిల్లీ మేయర్గా ఎన్నికైంది. ఢిల్లీ మేయర్గా ఎన్నిక. ఢిల్లీలో ఒకే ఒక మహిళా మేయర్ ఎన్నికైంది చరిత్రలో, ఈమె అరుణ అసఫ్ అలీ.
ఈమె ఢిల్లీ మేయర్గా అనేక పౌర పరిపాలన సంస్కరణలను చేపట్టగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె యొక్క సంస్కరణలు నచ్చగా ఆమె సంస్కరణలను త్రోసిపుచ్చడం వలన అతి త్వరలోనే 14 నెలల వ్యవధిలోనే తన మేయర్ పదవికి రాజీనామా చేసింది. ఈమె 1964 సంవత్సరంలో మళ్ళీ కాంగ్రెస్లో చేరింది. ఇది 1964 సంవత్సరంలో అనేక దేశాల మధ్య శాంతి కుదుర్చడానికి ప్రయత్నించినందుకు 1964 సంవత్సరంలో ఈమెకు లెనిన్ అవార్డు ఇచ్చారు. అంతర్జాతీయ సంబంధాలను అవగాహన చేసుకున్నందుకు 1991 సంవత్సరంలో ఈమెకు జవహర్లాల్ నెహ్రూ అవార్డు ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ అవార్డు అందుకున్నది. ఈమె అంతర్జాతీయ మహిళా సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటిది. జాతీయ మహిళా సమాఖ్యకు అధ్యక్షత వహించినటువంటిది. స్త్రీ సంక్షేమం గురించి పోరాటం చేసింది. మహిళలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది. 1996లో ఈమె మరణించడం జరిగింది. ఓకే, ఈమెకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.